హాయ్ అండి. వెల్కమ్ టు హాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ కర్రీ అనేది ఎలా చేయాలో చూద్దాం. చిక్కుడుకాయ అనేది ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత చిటికెడు పసుపు, మీకు టేస్ట్కి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ అనేది ఫాస్ట్గా మగ్గుద్దండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. టమాటా అనేది ఆయిల్లో బాగా మగ్గాలండి. టమాటా ఆయిల్లో మగ్గిన తర్వాత చిక్కుడుకాయలని వేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా గరిటెతో బాగా కలుపుకోవాలి. చిక్కుడుకాయ ఇలా మగ్గిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా అనేది వేసుకోవాలి. అలాగే మీకు టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకుని చిక్కుడుకాయని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత చిక్కుడుకాయలో ఇంకా వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ అంతా ఎగిరేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసుకుని మీకు ఇంకా సాల్ట్ తక్కువైనట్టయితే కనుక అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకుని చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.